హాయ్ మరి ఇది మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి బెలినో డెల్టా వర్షన్ పెట్రోల్ వేరియంట్ 2017 మోడల్ 53,000 కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనరు. మరి మనం ప్రైస్ చూసుకున్నట్టయితే 5,80,000కే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే మెంట్ కండిషన్లో ఉంది, సర్వీస్ కూడా ఆల్రెడీ అయ్యే ఉంది. టైర్లు చూసుకున్నట్టయితే మనం స్టీల్ టైర్లు 4 కూడా. వెహికల్ ఈస్ వెరీ గుడ్ కండిషన్. చూసుకున్నట్టయితే హుండే i20 స్పోర్ట్స్ మోడల్ సార్, 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. మనం ప్రైస్ చూసుకున్నట్టయితే 650కే మనకి అవైలబుల్ ఉంది సార్. వెహికల్ ఈజ్ వెరీ గుడ్ కండిషన్ సార్. సీల్ టైర్లు 4 కూడా. ఇది మనం చూసుకున్నట్టయితే హుండే i20 మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ 2018 మోడల్ సార్, 20,000 కిలోమీటర్సే రివేను, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్, 6,80,000కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశం ఉంది. ఫుల్ షోరూమ్ టైమ్ టు టైమ్ సర్వీస్ సార్, ఫుల్ షోరూమ్ కండిషన్ వెహికల్. మరి చూసుకున్నట్టయితే వోక్స్వేగన్ పోలో జీటీ టీఎస్ఐ సార్, 2015 మోడల్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,50,000కే అవైలబుల్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే వెరీ డిమాండెడ్ వెహికల్ సార్ మార్కెట్లో. అందులో సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మన దగ్గర ఉంటాయి సార్. సో బండి అయితే మెంట్ కండిషన్లో ఉంది. వచ్చి మాట్లాడుకుంటే ఇంకా కొంచెం స్లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్ అయితే వెరీ గుడ్ కండిషన్ సార్, ఆటోమేటిక్. మరి ఇదైతే మనం చూసుకున్నట్టయితే హోండా అమేజ్ 2013 మోడల్ సార్, ఎండింగ్ ఫుల్ కండిషన్లో ఉంది బండి, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వెహికల్, 24 దాకా మైలేజ్ ఇస్తుంది సార్ బండి. టైమ్ టు టైమ్ షోరూమ్ సర్వీస్. మొత్తం మీకు 4,60,000కే అవైలబుల్ ఉంది. 4 టైర్స్ కూడా సీల్ టైర్సే సార్. బండి మెంట్ కండిషన్లో ఉంది. వచ్చి మాట్లాడుకుంటే ఇంకా స్లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మరి చూసుకున్నట్టయితే హుండే i20 సార్, ఆస్టా టాప్ ఎండ్ వెహికల్, పుష్ స్టార్ట్ బటన్, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్, 70,000 కిలోమీటర్సే తిరిగింది, 4,60,000కే అవైలబుల్ ఉంది సార్. వచ్చి మాట్లాడుకుంటే ఇంకా స్లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. 4 సీల్ టైర్స్ అండ్ టైమ్ టు టైమ్ షోరూమ్ సర్వీస్ సార్ వెహికల్. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే రివర్స్ కెమెరా, డిస్ప్లే అన్నీ ఉన్నాయి సార్. మీకు అన్నీ ఈస్ గుడ్ వర్కింగ్ సార్. మరి చూసుకున్నట్టయితే 2021 శాంట్రో ఓన్లీ 17,000 కిలోమీటర్సే తిరిగింది, 6 లాఖ్కే అవైలబుల్ ఉంది మీకు. వచ్చి మాట్లాడుకుంటే ఇంకా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. పెట్రోల్ వేరియంట్, సింగిల్ ఓనర్. మరి చూసుకున్నట్టయితే రెనాల్టో ట్రైబర్ సార్, 7 సీటర్. మీ ఫ్యామిలీ కానీ పెద్దగా ఉంటే చిన్న బండిలో ఇది 7 సీటర్ సార్. పెట్రోల్ వేరియంట్, 2019 మోడల్ సార్, 40,000 కిలోమీటర్సే తిరిగింది. ఇది మీకు 6,50,000కే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే ఇంకో నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. సో మీరు చూసుకున్నట్టయితే బండిలో ఇంటీరియర్లోన పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, 3 టైప్ సీటర్స్కి ఏసీ అవైలబుల్ ఉంటుంది, 4 కూడా సీల్ టైర్సే సార్. బండి వెరీ గుడ్ కండిషన్లో ఉంది. వచ్చి ఒకసారి విజిట్ చేసుకోండి సార్. మరి చూసుకున్నట్టయితే నిసాన్ టెరెనో 2014 మోడల్ సార్, టాప్ ఎండ్. ఇది మీకు 5,45,000కి అవైలబుల్ ఉంది, డీజిల్ వర్షన్, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. 80,000 కిలోమీటర్సే తిరిగింది బండి, వైట్ కలర్లో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది. మరి ఇది మనం చూసుకున్నట్టయితే XEV 500 సార్, W4 2014 మోడల్. ఇది మీకు 90,000 కిలోమీటర్సే తిరిగింది, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. 650కే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశం ఉంది సార్. బండి టైమ్ టు టైమ్ అంతా షోరూమ్ సర్వీసే సార్. మరి ఇది మనం చూసుకున్నట్టయితే నిసాన్ మైక్రా సార్, ఎవరైనా 3 lakhs బడ్జెట్లో ఎదుగుతుంటే మనకి 260కే అవైలబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైజు. అండ్ సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్, పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంది, 2011 టైమ్ టు టైమ్ షోరూమ్ సర్వీసే సార్. బండి ఈస్ వెరీ గుడ్ కండిషన్, 4 కూడా సీల్ టైర్స్ ఉన్నాయి అండ్ ఇంటీరియర్ కూడా లెదర్ సీట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. చూసుకున్నట్టయితే హుండే i10 సార్, 2012 మోడల్, పెట్రోల్ వర్షన్, సింగిల్ ఓనర్ వెహికల్ సార్, 3,20,000కి అవైలబుల్ ఉంది. మీరు వచ్చి విజిట్ చేసుకుని మాట్లాడితే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. బండి అంటే టైమ్ టు టైమ్ షోరూమ్ సర్వీసే సార్, సింగిల్ ఓనర్ బండి. మరి చూసుకున్నట్టయితే 2021 మోడల్ సార్, హుండే శాంట్రో, మీకు 17,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్, సింగిల్ ఓనర్ వెహికల్ సార్. మీరు ప్రైస్ చూసుకున్నట్టయితే మీకు 6 లాఖ్కే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్ ఈస్ వెరీ గుడ్ కండిషన్. మరి చూసుకున్నట్టయితే ఈకోస్పోర్ట్ టైటానియం సార్, 2018 మోడల్, డీజిల్ వర్షన్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది, సింగిల్ ఓనర్ సార్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మనం చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో రేర్ కెమెరా, డిస్ప్లే అండ్ పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుంది. ఇది మీకు కేవలం 8,50,000కి అవైలబుల్ ఉంది సార్. టైర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే 4 కూడా సీల్ టైర్లు సార్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, వెరీ గుడ్ కండిషన్లో ఉంది బండి. వచ్చి మాట్లాడుకుంటే లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్. మరి చూసుకున్నట్టయితే స్కోడా ర్యాపిడో సార్, ఎవరైనా తక్కువ ప్రైజ్కి సడన్ వెహికల్ చూస్తున్నట్టయితే 350కే అవైలబుల్ ఉంది, 2012 మోడల్ సార్, 90,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వర్షన్, సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఇది మీరు ప్రైస్ తీసుకున్నట్టయితే 3,50,000కి అవైలబుల్ ఉంది సార్. ఇంకా మాట్లాడుకుంటే కొంచెం నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది.
ఇంటీరియర్ చూసుకున్నట్టయితే అంతా సీట్స్ కానీ అంతా చేయించుకున్నారు సార్ ఓనరు. సీల్ టైర్లు కానీ మీకు ఇంటీరియర్ అంతా వెరీ గుడ్ కండిషన్లో ఉంది. మరి చూసుకున్నట్టయితే స్కోడా ర్యాపిడో 2016 మోడల్ సార్, ఆటోమేటిక్ వెహికల్. మీ ప్రైస్ కూడా 6,95,000కే అవైలబుల్ ఉంది. 75,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. మెంట్ కండిషన్లో ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. వచ్చి మాట్లాడుకుంటే స్లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి హోండాలో మనం తీసుకున్నట్టయితే హోండా అమేజ్ ఆటోమేటిక్ సార్, 2018 మోడల్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది. 8,50,000కే అవైలబుల్ ఉంది మనకి, డీజిల్ వెర్షన్. సో మనకి 22 దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది సార్ బండి. హోండా అమేజ్ అంటే మనకి లో మెయింటెనెన్స్ హెవీ వెహికల్. హెవీ మైలేజ్ పరంగా అయితే బాగుంటాయి సార్ బళ్ళు. హాయ్, మరి మనం ఇది చూసుకున్నట్టయితే స్కోడా ర్యాపిడో సార్, 21 మోడలు. ఇది మనకి ఆడి పర్పస్ ఉంటుంది సార్, లోపల ఇంటీరియర్ కానీ రన్నింగ్ పర్పస్ కానీ అంతా. ఇది మనకి 8,90,000కే అవైలబుల్ ఉంది సార్. 70,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. మెంట్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. ఇంకా వచ్చి మాట్లాడుకుంటే స్లైడ్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే హుండై వర్నా ఆటోమేటిక్ సార్. మీకు ఆటోమేటిక్లో చాలా రేర్గా దొరుకుతాయి పీసెస్. ఇది మన దగ్గర 2018 మోడల్ సార్, డీజిల్, ఆటోమేటిక్ డీజిల్ అంటే మీకు 18 దాకా మైలేజ్ పక్కా వస్తుంది సార్. ఇది మీకు 11,50,000కి అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. టైం టు టైం సర్వీస్ సార్. 48,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. టైర్లు గట్రా చూసుకున్నట్టయితే మొత్తం సీల్ టైర్లే సార్ 4 కూడా. మరి చూసుకున్నట్టయితే హుండై వర్నా సార్ ఆటోమేటిక్ పెట్రోల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్. ఆప్షనల్ అంటే మీకు 2 వెంటిలేటెడ్ సీట్స్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ సన్ రూఫ్ వెహికల్ సార్. అండ్ పుష్ బటన్ స్టార్ట్. 48,000 కిలోమీటర్స్ తిరిగింది బండి. టైర్లు కూడా చూసుకున్నట్టయితే అలై వీల్స్తో మీకు సీల్ టైర్లు ఉన్నాయి సార్. ఇది 10,50,000కే అవైలబుల్ ఉంది. మీకు ఇంత మంచి కండిషన్లో బండి తక్కువ ప్రైస్కి వస్తుందంటే గుడ్ అని చెప్పుకోవాలి సార్. మీరు వచ్చి మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది సార్, ఒక 10 to 20 దాకా. మరి చూసుకున్నట్టయితే మారుతి సుజుకి డిజైర్ సార్, 2022 మోడల్, 30,000 ఓన్లీ రివెన్, ఆటోమేటిక్ వెహికల్ సార్, పెట్రోల్, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. 875కే మనకి అవైలబుల్ ఉంది సార్. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. టైర్లు చూసుకున్నట్టయితే మనం మొత్తం షోరూమ్ టైర్లే ఉన్నాయి సార్. 80-90% టైర్లు ఉన్నాయి దీనికి. స్టెప్నీ వీల్ కూడా ఇంకా యూజ్ చేయలేదు సార్ ఇంటీరియర్. మరి మనం చూసుకున్నట్టయితే స్కోడా ర్యాపిడో సార్, 2018 మోడల్, స్టైల్. ఇది మీకు చాలా రేర్ పీసెస్. దీనిలో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ ఈ మోడల్లో మీకు. ఇది మీకు 8,20,000కే అవైలబుల్ ఉంది సార్. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. 60,000 కిలోమీటర్స్ తిరిగింది. టైర్లు చూసుకున్నట్టయితే మనం సేల్స్ టైర్లు సార్, అలై వీల్స్తో పాటు మీకు అవైలబుల్ ఉంది సార్ బండి. మీకు లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే హ్యాండ్ రెస్టర్ ఉంటుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. చూసుకున్నట్టయితే హుండై వెన్యూ సార్, ఎస్ఎక్స్ 1.2 పెట్రోల్ వర్షన్ సార్, సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. ఓన్లీ మీకు 4,000 కిలోమీటర్స్ రివెన్ అయింది సార్ బండి. టైం టు టైం షోరూమే ఉంది మొత్తం బండి అంతా. మీకు 12,50,000కే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకున్నట్టయితే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. బండి టైర్లు చూసుకున్నట్టయితే సీల్ టైర్లు సార్. టైం టు టైం సర్వీస్ కానీ, ఇంటీరియర్లో మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ సన్ రూఫ్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ కానీ, 4 టైప్స్ ఏసీ మనకి అవైలబుల్ ఉంది సార్. అండ్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మనకి అవైలబుల్ ఉంది సార్. మనం టైర్లు చూసుకున్నట్టయితే ఫుల్ 4 కూడా టైర్లు కూడా సీల్ టైర్లే సార్. మరి వ్యాగనర్ మనం చూసుకున్నట్టయితే 2017 మోడల్ సార్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,80,000కే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే మీకు నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. దీనిలో బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే షార్ట్ బండ్లో మీకు ఆటోమేటిక్ ఉంది సార్. లేడీస్ డ్రైవింగ్ కానీ మీకు బాగా పని వస్తుంది. హాయ్, మరి మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి వ్యాగనర్ సార్, 2017 మోడల్, ఆటోమేటిక్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్ వెహికల్ సార్. మన సిటీలో డ్రైవ్ చేయడానికి కానీ చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది అండ్ లేడీస్ కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు బండి. మనం ప్రైస్ చూసుకున్నట్టయితే 4,80,000కే అవైలబుల్ ఉంది. అండ్ వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంట్, టైం టు టైం షోరూమ్ సర్వీస్ వెహికల్ సార్. హాయ్, మరి మనం చూసుకున్నట్టయితే ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ సార్, 2018 మోడల్, 1 lakh రివెన్ ఉంది బండి, కానీ నీట్ కండిషన్లో ఉంది. 20 lakhsకే మీకు అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. 2.8 వర్షన్ సార్, జెడ్ వర్షన్. మరి చూసుకున్నట్టయితే ఎంజీ హెక్టర్ సార్, 5 సీటర్. ఇది బోట్ ఫేస్ పెద్దగా ఉంటుంది మీకు. 60,000 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. ఇది మీకు 1450కే అవైలబుల్ ఉంది. 14,50,000కే అవైలబుల్ ఉంది. వచ్చి మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది సార్. మరి మన షోరూమ్ చూసుకున్నట్టయితే ది కార్ ఫ్యాక్టరీలో మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. బయింగ్, సేలింగ్ అండ్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ మన దగ్గర కార్కి సంబంధించిన ఆల్ వర్క్స్ మనం చేస్తాం సార్. రిపేర్ కానీ, సర్వీస్ కానీ, మీకు డెంటింగ్, పెయింటింగ్ అండ్ సిరామిక్ కోటింగ్ అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి సార్. మనది అడ్రస్ వచ్చి అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ 100 feet రూట్లో, హైదరాబాద్ సార్. మీరు వచ్చి విజిట్ చేసుకుంటే మీకు బెస్ట్ కార్ ఇచ్చే అవకాశం మాకు ఉంది సార్.
మరి మన దగ్గర కార్స్ చూసుకున్నట్టయితే చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మీకు 3 lakhs బడ్జెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి.